శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. ప్లీజ్ మా సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థులు సంతకాలతో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదంటూ లేఖలు ఆవేదన. పాఠశాలలోనే సమస్యలు తెలిపినా ఎవరికి చెప్పుకోలేక దీన స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని, ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 250 మంది విద్యార్థులు పరిస్థితిపై వివరంగా లేఖలు రాశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీ ఇళ్లలో ఇలాగే వంట చేస్తారా పిల్లలకు అంటూ మండిపడ్డారు మంత్రి. సమస్యలపై విద్యార్థినులతో వ్యక్తిగతంగా మంత్రి సవితమ్మతో మాట్లాడారు. ముఖ్యంగా హాస్టల్ ఇన్ఛార్జ్ ఎస్ఓ శాలినిదేవి తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో ఇన్ఛార్జ్ ఎస్ఓ హాస్టల్ నుండి బయటికి వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని తెలియజేశారు. వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్ నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం లేదు, పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లల బయట పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకు ఇట్లా నీ మెయింటెనెన్స్.